హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే గుళ్ళో నుంచి దేవుడిని అయితే ఇక్కడ గుండెంబ్రహ్మయ్య గుళ్ళో పెట్టడానికి అయితే తీసుకొస్తున్నారని చెప్పాను కదా. ఇక్కడ తీసుకొస్తుంటే అందరం కూడా వాటర్ డాక్టర్కి అయితే ముందు పోస్తున్నాము. ఇలా పోసి దేవుడి దగ్గర బొట్టు పెట్టుకొని అందరం అయితే వెళ్తాము. ఇంకా దేవుడు గుళ్ళోకి వెళ్ళేసరికి ఒకరు మంగళహారతులు తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తారు. ఇంకా మేము కూడా అందరం కూడా ఇలా వస్తుంటే వాటర్ వేసి మేము కూడా బొట్టు పెట్టుకొని వెళ్ళి మేము కూడా మంగళహారతి పట్టుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్తాము. ఈసారి అయితే అమ్మ రాలేదు, తమ్ముడు రాలేదు, ఇంకో తమ్ముడు వచ్చేది, బాబాయ్ వాళ్ళు వచ్చేది, వాళ్ళు ఎవ్వరు రాలేదు. ఈసారి అంతా ఎప్పుడు అనిపించే విధంగా ఈసారి అయితే అనిపించలేదు. చాలా నార్మల్గా అనిపించింది అనమాట. మాకు ఇలా అందరం ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే ప్రతి ఇయర్ కూడా ఈ జాతరకి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. కానీ ఈసారి డల్గా అయిపోయింది. ఇంకా దేవుడిని అయితే చూసారా మీరు ఎంత బాగున్నారో, ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా చూపిస్తాను. చాలా బాగా అనిపిస్తుంది. మీకు ప్రతి ఇయర్ కూడా నేను పెడతాను కదా, 2 ఇయర్స్ నుంచి అయితే పెడుతున్నాను కదా వీడియో. చాలా బాగుంటుంది జాతర అయితే. ఇక్కడ ఫైనల్గా మేము రెడీ అయితే ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఫుల్గా ఉన్నారు పబ్లిక్ అయితే చూసారా. ఇంకా ఇక్కడ నుంచి గేట్ దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట లైన్ అయితే. ఇక్కడ లైన్లో నిలిచినాము చూసారా. ఇలా బండ్లు కట్టుకొని గుడి చుట్టూ అయితే తిరుగుతారు. ఎడ్ల బండి ఉన్నవాళ్ళు ఎడ్ల బండి, కారు ఉన్నవాళ్ళు కారు, ఇంకా ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్ అయితే గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి తీసుకెళ్తారనమాట. చూసారా లైన్ అయితే పెద్దగా ఉంది. ఇంకా మేమైతే 2 అవర్స్ అలా నిల్చున్నాము. ఇంకా చాలా పబ్లిక్ ఉంటుంది. ఇంకా ఈసారి ఇంకా తక్కువే అనిపించింది అనమాట. చాలా దేవుడు వచ్చేసరికి అయితే ఈసారి చాలా లేట్ అయింది. ఎప్పుడు కూడా 3:34 వరకు వస్తుంది. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే ఆఫ్టర్నూనే తీసుకెళ్లారు. ఈసారి కొంచెం లేట్గా తీసుకొచ్చారనమాట. ఇంకా మేమైతే రెడీ అయ్యి వచ్చి లైన్లో నిల్చున్నాము. ఇంకా వీడియో అయితే మొత్తం చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. టెంపుల్ లోపలికి వెళ్ళాక కూడా చూపిస్తాను, చూడండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకా బాబు కూడా దేవుడు తీసుకురావడంతో ట్రాక్టర్ని తీసుకొచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి వెళ్ళాడనమాట. ఇంకా మాతోటి బాబు కూడా రాలేదు. ఇంకా అమ్మ ఇంట్లోనే ఉండింది. తమ్ముడు హైదరాబాద్ నుంచి వర్క్ ఉందని చెప్పేసి తను కూడా రాలేదు. మేమే వచ్చామన్నమాట. చిట్టి వాళ్ళు, అక్క, మేమే వచ్చాము. అందుకే కొంచెం సింపుల్గా తీసాను. పెద్దగా వీడియో కూడా ఏం తీయలేదు. ఇంత పేద ఉండే ఎలా డైరెక్ట్ పోతావా మళ్ళీ ముక్కు దేవుడు ఒక్క నిమిషం ఆశు జరుగు 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 అంటారు.
దేవుడి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట కూడా కొబ్బరికాయలు కొట్టేసుకున్నాము. ఇక్కడ చూసారా అందరం అయితే దర్శనం చేసుకొని వచ్చి కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము. ఇంకా లాస్ట్కి అయితే అన్ని బండ్లు తిరిగిన తర్వాత లాస్ట్కు పగబండి వస్తుందన్నమాట. అంటే పెద్దగా బండిని రెడీ చేసుకొని ఎడ్ల బండిలో తీసుకొస్తారు. అదైతే ఆ బండి అయితే 10:30, 11 అవుతుందన్నమాట. మేమైతే దర్శనం అయిపోయాక అలా నార్మల్గా గుడి చుట్టూ తిరిగి ఇంకా షాప్స్ పెడతారనమాట, అవి కూడా చూసి వెళ్ళాము. ఇంకా ఏమో ఇక్కడైతే ఉండలేదు. ప్రతి ఇయర్ కూడా 2 వరకు ఉండేది, ఈసారి అయితే 10 వరకే వెళ్ళిపోయాము. సో ఫైనల్లీ ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే, గుండె బ్రహ్మయ్య జాతర ఇది. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.